చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి వ్యతిరేకంగా ధర్నాకు దిగిన రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా కదం తొక్కాయి. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో ర్యాలీ చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి భట్టి హన్మకొండలో జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. హైదరాబాద్లో పీసీసీ అధ్యక్షుడు మంత్రులు చేసిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్ సహా లోక్సభ ఎల్ఓపీ రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రాష్ట్రంలో కాంగ్రెస్ ఆందోళన బాట పట్టింది. వికారాబాద్ జిల్లా కొడంగల్లో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ర్యాలీ చేపట్టారు. కొడంగల్లోని తన నివాసం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఆయన ర్యాలీ నిర్వహించారు. లక్షలాది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీ పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రోజు నరేంద్ర మోడీ గారు పాశవికంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారిని కొడితే రాహుల్ గాంధీ గారి ముక్కులో నుంచి రక్తం చిందింది. ఆ రక్తం ఈ నేలను తడిపింది. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న నరేంద్ర మోడీ గారికి, నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజల కోసం రక్తం చిందించడం గాంధీ కుటుంబంలో రాహుల్ గాంధీ మొదటివాడు కాదు, రాహుల్ గాంధీ చివరివాడు కాదు. రక్తం చిందించిన జాతి ఇందిరమ్మ కుటుంబం. నేను ఇవాళ తెలంగాణ సమాజాన్ని, యువకులను నేను అడుగుతున్నా, విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడిన ఈ సంస్థల్ని వైఫల్యం చెందిన కేంద్ర మంత్రిని వదిలేద్దామా? ప్రశ్నించినందుకు ప్రజల్ని పశువులలాగా చితకబాదిన కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేద్దామా? అందుకే ఈరోజు జంతర్ మంతర్లో నిరసన తెలుపుతున్న విద్యార్థులకు అండగా కొడంగల్ నుంచి మనం గలం వినిపిస్తున్నాం. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారి మీద జరిగిన దాడిని ఈ రోజు మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. హైదరాబాద్లోనూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలతో హోరెత్తించారు. నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నుంచి లోక్ భవన్ వరకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ర్యాలీ నిర్వహించారు. మహేష్ గౌడ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ సంకెళ్లు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. లోక్ భవన్ వద్దకు ప్రదర్శన చేరుకోగానే కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. నీట్ పేపర్ లీకేజ్ బాధ్యులపై చర్యల విషయంలో కేంద్రం తీరును మహేష్ గౌడ్ మంత్రులు ఎండగట్టారు. నీట్ పరీక్షలు కూడా సమర్థవంతంగా నిర్వహించాలని దృష్టికి ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటివరకు రాజీనామా చేయడం, ప్రజాస్వామ్యం రాజ్యాంగాన్ని తుంగలు తొక్కి పోలీసుల ద్వారా రాజ్యాన్ని నడుపుకుంటామంటే ఇది భారతదేశంలో సాధ్యం కాదు. ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు వస్తా ఉన్నాయి. 12.5 సంవత్సరాలుగా మోడీ చేసిన ఈ దేశానికి చేసిన మోసాలు, స్కాములు ఇలా ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది. జిల్లాల్లో మంత్రులు ఎక్కడికక్కడ నిరసన తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం చెర్ల పటేలుగూడలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థులతో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఛాత్రోంకి గూంజ్ కార్యక్రమం చేపట్టారు. మోదీ సర్కార్ తీరుతో దేశంలో విద్యా వ్యవస్థ ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. జగిత్యాల తహసీల్దార్ చౌరస్తా వద్ద మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిరసన తెలిపారు. మోదీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖమ్మంలో కేంద్రం తీరుకు నిరసనగా చేపట్టిన ర్యాలీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. హన్మకొండ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు చేపట్టిన నిరసనలో మంత్రి కొండా సురేఖతో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ప్రతిపక్ష నేతలను కర్కశంగా అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ గారు వెంటనే ఆ మంత్రి గారి చేత రాజీనామా చేపిస్తారనో లేకపోతే వారిని తొలగిస్తారనో ఆశించాం. కానీ దురదృష్టం, తొలగించకపోగా ప్రశ్నలిచ్చినటువంటి విద్యార్థుల్ని ఇంకా తీవ్రమైనటువంటి మానసిక వేదనకు గురి చేస్తున్న పరిస్థితుల్లో ప్రజాస్వామ్యయుతంగా నడవాల్సినటువంటి ప్రభుత్వం అమానుషంగా డిక్టేటోరియల్ మేనర్తో ముందుకు పోతున్నటువంటి వైనంతో ఈ దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తే ఒక పెద్ద ప్రశ్నార్థకమైంది. రాహుల్ గాంధీ అరెస్ట్, జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జికి నిరసనగా కాంగ్రెస్ చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్తున్న డీసీసీ అధ్యక్షుడు సత్యంతో పాటు కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకునే విధంగా దూసుకుపోయారు. సంజయ్ కార్యాలయంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా జిల్లాలో మండల కేంద్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు రాస్తారోకోలు నిరసనలు ధర్నాలతో హోరెత్తించాయి.